హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. రెసిపీ చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి కదా. భీమవరం నుండి వచ్చిన చేపతో కూర ఉండామంటే ఆ మాత్రం టేస్ట్ ఉండాల్సిందే మరి. గోదావరి వాళ్ళ మాటలాగే చేప టేస్ట్ కూడా అద్భుతంగా వచ్చింది. ఎప్పుడు రెగ్యులర్గా చేసే చేపలాగా కాకుండా డిఫరెంట్గా ట్రై చేశాను. ముందుగా అయితే చింతపండుని వాటర్లో నానబెట్టేసుకోవాలి. కడాయి కొద్దిగా హీట్ అవ్వగానే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, వాటితోనే కొద్దిగా మెంతులు తగ్గించి వేసుకోండి, లేదంటే చేదొస్తాయి. 3 టీ స్పూన్ల వరకు ధనియాలు, 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ అయితే వేయకూడదు. మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అరోమాటిక్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, అలానే అల్లం వెల్లుల్లి వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్నవి చల్లారిన తర్వాత వాటిలోనే వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ వేయించుకున్న కడాయిలోనే ఆయిల్ హీట్ చేసుకొని ఇప్పుడు పేస్ట్ చేసాం కదా, అదంతా ఆయిల్లోకి వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మగ్గనియాలి. ఇలా మగ్గుతున్నప్పుడే 1/2 టీ స్పూన్ పసుపు, 2.5 టీ స్పూన్స్ కారము, 2 టీ స్పూన్స్ వరకు ఉప్పు వేసి మంచిగా స్పైసెస్ పేస్ట్కి ఈ ఉప్పు, కారం, పసుపు బాగా పట్టే వరకు కలుపుకోవాలి. అలానే కలుపుతూ ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని మనం ఆ మసాలా పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ముందు చేప ముక్కలు ఉడికించట్లేదు. ఫస్ట్ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసి మసాలా పేస్ట్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత చేప ముక్కలు అనేవి వేస్తున్నాను. లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకొని ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే మనకి ఒకవైపు మంచిగా గోల్డెన్ కలర్ లాగా టర్న్ అయ్యాయి. ఫ్రై పీసెస్ లాగా అనిపిస్తున్నాయి కదా చూడ్డానికి. సో నిదానంగా మరొక వైపు కూడా చేప ముక్కలు అనేవి టర్న్ చేసుకోవాలి. 2 వైపులా 5 మినిట్స్ ఇలా లిడ్ పెట్టి కుక్ చేసుకుంటే చేప ముక్కలకి ఉప్పు, కారం, మసాలా బాగా పడుతుంది. మరొక వైపు ఉడికించుకున్న 5 నిమిషాలకి మనం మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. సో ఈ స్టేజ్లో మనము కొద్దిగా ముక్కల్ని అటు ఇటు కదల్చి చింతపండు గుజ్జు ముందు నానబెట్టుకున్నాం కదా, సో వీలైనంత చిక్కగా చింతపండు గుజ్జుని తీసుకొని చేప ముక్కల్లోకి వేసేసుకోవాలి. మరీ పలచగా చేసుకుంటే చేపల పులుసు నీళ్ళలాగా ఉంటుంది, అంత టేస్ట్ ఉండదు, ముక్కలు కూడా చప్పబడిపోతాయి. సో వీలైనంత తక్కువగా చింతపండు గుజ్జుని చిక్కగా తీసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే